బ్రహ్మాండమైన స్థానం తీసుకొచ్చారు. యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు మన వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా తెలంగాణ రాష్ట్రంలోని అత్యధికంగా ఓటర్లో ఉన్న ఒక మెడ్చల్ ప్రాంతానికి సంబంధించిన అతను అక్కడి నుంచి రిప్రజెంట్ కూడా చేస్తున్నారు కాబట్టి అతను కూడా. ఇంకొక విషయం ఏంటంటే మనం అరుణ గారు చూస్తే కూడా అరుణ గారి జీవితంలో కూడా అనేక మలుపులు జరిగాయి. వేరే పార్టీ నుంచి వెళ్ళి అరుణ గారు వచ్చారు. ఒక మంచి బ్రహ్మాండమైన వ్యక్తిగా, బ్రహ్మాండమైన ఒక కార్యకర్తగా బీజేపీలో పనిచేస్తున్నారు. అప్పుడు మనం ఒకసారి చూసినట్టయితే ఇంకో రఘునందన్ గారు కూడా వేరే పార్టీ నుంచి వెళ్ళే బీజేపీలో వచ్చారు. ఇప్పుడు స్టాండర్డ్గా ఉన్నారు. ఈ విషయంపై యాజ్ ఏ సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్గా కప్రప్రసాద్ గారు మీరు చెప్పండి, మీరు ఎలా విశ్లేషిస్తారు? ఎవరికి వస్తుందని మీరు భావిస్తున్నారు? లేకపోతే ఈ ఆరుగురు కాక ఇంకెవరన్నా వేరే పదవిలో కూడా వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఆ ప్యానెల్లో ఉన్న అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఆచార్యకి ఆల్ ది బెస్ట్. మేమందరం అనుకుంటా ఉన్నాం ఆచార్య పేరు కూడా వచ్చింది. చాలా కష్టపడి పైకి వచ్చినటువంటి కార్యకర్త ఆచార్య. అందరు వాస్తవంగా ఒక పార్టీలోకి ఒకరు వచ్చిన తర్వాత పార్టీ వ్యక్తి అయిపోతాడు తప్ప వీడు బయట నుంచి వచ్చిండు, వీడు పక్క నుంచి వచ్చిండు అనేటువంటి మాట ఎక్కడ ఉండదు. ఒక బీజేపీలో కాదు, ఏ పార్టీలో ఉండకూడదు కూడా. ఎందుకంటే నాయకత్వం అనేది పుట్టి పెరిగి రావాలంటే చాలా కష్టమే. ఎక్కడైనా ఒక పటిష్టమైనటువంటి నాయకుడు ఒక పార్టీలోకి వచ్చినప్పుడు ఆ పార్టీ బలపడుతుంది, ఎదుగుతుంది. అదే ఇలా బీజేపీలో కూడా జరిగింది. అందరూ డీకే అరుణ కానీ, లేకపోతే రఘునందన్ కానీ, అరవింద్ గారు కానీ, ఈటల రాజేందర్ కానీ, ఇట్లా మిగతా పార్టీ రాజకీయ నాయకులందరూ వచ్చి పార్టీలో చేరింది కాబట్టి పార్టీ కొంత బలమైనటువంటి మాట వాస్తవం. అందులో ఈ ఘర్షణ అనేది, దీన్ని ఘర్షణ అనే కంటే ఒక ఏమంటారంటే పార్టీలో కొంత తప్పదు. కొంత పాత నాయకత్వానికి, పాత కార్యకర్తలకు, కొత్తగా వచ్చినటువంటి నాయకులకు మధ్యన ఒక కలయిక అనేది దాదాపుగా పూర్తయింది. ఇక్కడ అభిప్రాయ భేదాలు ఉండొచ్చు కానీ, భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు కానీ పెద్దగా వైరుధ్యాలు లేవు ఎవరి మధ్య. అయితే మీరు అన్నట్టు నాయకత్వం విషయానికి వచ్చేసరికి ఏ పార్టీ అయినా ఎక్కడైనా ఎవరిని పెడితే పార్టీ అధికారంలోకి వస్తుంది, అధికారంలోకి రావడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి అనే దానిపైన ఏ రాజకీయ పార్టీ అయినా ఆలోచిస్తుంది, ఒక్క భారతీయ జనతా పార్టీ. తర్వాత ఈ మధ్యన చాలా పత్రికలు, మీడియా చేస్తున్నటువంటి హడావిడి చూస్తూ ఉంటే ఏదో బీసీ వాదం ఇప్పుడే పుట్టింది, లేకపోతే ఇప్పుడే ఎవరో నిన్న మొన్న వచ్చిన ఒక వ్యక్తి ఎత్తుకోగానే బీసీ వాదం పుట్టింది అనేటువంటి మాట మాట్లాడతాం. భారతీయ జనతా పార్టీ బండారు దత్తాత్రేయ గారిని అధ్యక్షులుగా వేసింది. బండారు దత్తాత్రేయ గారు అధ్యక్షులు అయినప్పుడు చాలా మంది బండారు దత్తాత్రేయ కులం మీద కూడా తెలుసు, బండారు దత్తాత్రేయ బీసీ అనేటువంటి విషయం కూడా తెలుసు, బండారు దత్తాత్రేయ కుర్మా అనేటువంటి విషయం కూడా తెలియదు చాలా మందికి తెలియదు. బండారు దత్తాత్రేయ గారిని అధ్యక్షులుగా వేసింది. మరి అప్పుడు భారతీయ జనతా పార్టీ ఒక బీసీని చేయాలి కాబట్టి బండారు దత్తాత్రేయ గారిని చేసింది. అంతకుముందు బంగారు లక్ష్మణ్ గారు కూడా అండి అనుకుంటే బహుశా బంగారు లక్ష్మణ్ గారు కూడా అయింది. బంగారు లక్ష్మణ్ గారు అధ్యక్షులు అయినరు, బండారు దత్తాత్రేయ గారు అయినరు, డాక్టర్ లక్ష్మణ్ గారు అయినరు, బండి సంజయ్ గారు అయినరు. అంటే నేను అనేది ఒక పార్టీ ఒక బీసీని కాబట్టి చేయాలి అనే ఉద్దేశం భారతీయ జనతా పార్టీలో మొదటి నుంచి లేదు, ఇప్పుడు కూడా లేదు. ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చినటువంటి నాయకత్వం, కొత్తగా పుట్టుకొచ్చినటువంటి వ్యక్తులు బీసీ అనేటువంటి ఒక పేరుతోటి తమకు తాము తగిలించుకున్నటువంటి కొన్ని వాటిని ఏమంటారు మన కంకణాలతోటి పైకి వచ్చి మేమే బీసీ నాయకులు ఉద్ధరిస్తున్నామని చెప్పుకునేటువంటి మాట చెప్తా ఉందా తప్పు. ఆచార్య గారు ఉన్నారు. ఇప్పుడు ఆచార్య గారు మొన్నటిదాకా బీసీ కమిషన్ కి జాతీయ స్థాయి కమిటీ సభ్యులు. మరి భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత బీసీ కమిషన్ కి రాజ్యాంగ హోదా వచ్చింది. మరి అంతకుముందు రాజ్యాంగ హోదా లేదు. మరి నీకు బీసీని ఆదరించేటువంటి పార్టీ అంటే నీకు బీసీకి ఒక కార్పొరేషన్ సీటో లేకపోతే ఒక ఎమ్మెల్సీ టికెటో ఇవ్వడము అదే, లేకపోతే మొత్తం భారతదేశంలో ఉండేటువంటి బీసీ పిల్లలను మొత్తం ఆదరించి వాళ్లకు ఆ కమిషన్ కు ఒక రాజ్యాంగ హోదా కల్పించినటువంటి చేసినటువంటి పని గొప్పదా? ఆలోచన చేయాలి కదా. అంటే బీసీలను, అట్టడుగు వర్గాలను, బలహీన వర్గాలను అందరినీ ఆదరించి వాళ్ళ నాయకత్వాన్ని, వాళ్ళ రాజకీయ చైతన్యాన్ని, వాళ్ళ ఆర్థిక స్వావలంబన పెంచుతున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ మాత్రమే అనేది ఆచరణ ద్వారా సాధ్యమే కనిపిస్తా ఉంది మనకి ఇక్కడ. తర్వాత మనం వేరే పార్టీలను చూసుకున్నాం. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉంది. బీఆర్ఎస్ పార్టీలో నీకు ఇంకా భవిష్యత్తులో ఇంకో 30 ఏళ్ళలో కూడా ఇంకొక నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడనో లేకపోతే పార్టీకి అధ్యక్షుడు అవుతాడో అనేటువంటి అవకాశమే లేదు కదా. కాంగ్రెస్ పార్టీకి అవకాశం వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకుడిని అధ్యక్షుడిని చేయలేదు కదా. ముందు రేవంత్ రెడ్డి గారిని పెట్టి రేవంత్ రెడ్డి గారి ద్వారా నడిపించి రేవంత్ రెడ్డి గారిని ఎస్టాబ్లిష్ చేసి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ బీసీలందరూ వ్యతిరేకత నుంచి వస్తుంది, బీసీ నుంచి వ్యతిరేకతని ఇస్తుంది కాబట్టి ఒక బీసీని తెచ్చిపెట్టి మేము కూడా బీసీ అధ్యక్షునికి పీసీసీ ఇచ్చినామని చెప్పుకుంటుంది కదా. మరి అదే కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకుడిని ముఖ్యమంత్రిని చేయొచ్చు కదా. ఈ రాష్ట్రానికి చాలా ఉపయోగం ఉండేది కదా. అంటే పెట్టాల్సి వచ్చినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు, ఎవరికైనా ఇవ్వాల్సి వచ్చినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు, రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఏమో అగ్రవర్ణాలు గుర్తొచ్చిండ్రు,
పార్టీ అధ్యక్ష పదవి మాత్రం ఒక బీసీకి ఇచ్చి మేము బీసీని పార్టీ అధ్యక్షుని చేసినామని చెప్పుకున్నటువంటి పరిస్థితి ఇలా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. కాబట్టి అటు బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ బీసీలను ఓట్ బ్యాంక్ రాజకీయంగా చేసుకొని వాళ్ళ ద్వారా లబ్ధి పొందడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం తప్ప మరొకటి కాదు. అదే భారతీయ జనతా పార్టీ విషయానికి వచ్చేసరికి ఆ రకమైనటువంటి ప్రయత్నం లేదు. ఇప్పుడు సంగారెడ్డిలో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాల్సి వస్తే ఎస్టీ సత్యనారాయణ గారికి ఇచ్చారు. జనరల్ స్థానంలో ఎమ్మెల్యే టికెట్ ఎస్టీకి ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు చెప్పుకోలేదు మేము జనరల్ స్థానంలో ఎస్టీకి ఇచ్చినాం, మేము జనరల్ స్థానంలో ఎస్టీకి ఇచ్చినామని చెప్పి. అంటే ఒక నాయకత్వం ఒక పరిశీలనలో ఎవరినైనా అభివృద్ధి చేయాలన్నప్పుడు ఆ అట్టడుగు వర్గాలను అభివృద్ధి చేసేటువంటి ఒక ఆచరణ, ఒక సిద్ధాంతమే భారతీయ జనతా పార్టీలో ఉన్నది. అది ఈ మనకు ఆచరణ ద్వారా అమలవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇక రాష్ట్ర అధ్యక్ష పదవి విషయానికి వచ్చినప్పుడు మా ఈటల రాజేందర్ గారి పేరు చాలా సందర్భాల్లో నేను వస్తుంది. ఈటల రాజేందర్ గారు పార్టీకి బలమైనటువంటి నాయకునిగా ఉన్నాడు, వారిని చేయాలని చెప్పి చాలా మంది అంటా ఉన్నది. కానీ జాతీయ స్థాయిలో ఇప్పటిదాకా నాకు తెలిసి ఇప్పటిదాకా కేంద్ర నాయకత్వం కూర్చొని అసలు తెలంగాణ విషయంలో తెలంగాణకు రాష్ట్ర అధ్యక్షుని ఎవరిని పెడదామనేటువంటి ఒక ఆలోచన చేసినట్టుగా నాకు అనిపిస్తలేదు ఇప్పటిదాకా. ఎందుకంటే పెద్దగా ఇన్ని రోజులు సాగదీసి ఆలోచన చేయాల్సినటువంటి అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ దగ్గర జాబితా ఉంటుంది. ఆచార్య గారు ఏర్పాటు చేసిండ్రు, ఈటల రాజేందర్ ఏర్పాటు చేసిండ్రు, రఘునందన్ ఏం చేసిండ్రు, డీకేఆర్ ఏం చేసిండ్రు అనేది మొత్తం రిపోర్ట్ అంతా నాయకత్వం దగ్గర ఉంటుంది. ఒక అరగంట పని తెలంగాణకు అధ్యక్షుని వేయడం అనేది. కాకపోతే దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాలకు అధ్యక్షులు నియమించేటువంటి క్రమం జరుగుతూ ఉంది. ఒకటి తర్వాత ఒకటి తీసుకుంటారు. కానీ ఇక్కడ ఎందుకో మన పత్రికలకు మీడియా వాళ్ళకి ఇదే పెద్ద వార్త అయిపోయింది. ప్రతిరోజు సోషల్ మీడియాలో, పత్రికలలో, టీవీలలో బీజేపీ అధ్యక్షుడు ఎవరు, బీజేపీ అధ్యక్షుడు, ఇది ఒక పెద్ద వార్త అయిపోయింది. కానీ ఇక్కడ జరుగుతున్నంత ఒత్తిడి, చలనము జాతీయ నాయకత్వం ఇంకా దీనిపైన పూర్తిగా దృష్టి సారించినట్టు నాకు అనిపించట్లేదు. రాబోయేటువంటి రోజులు ఎవరైతారు అనుకుంటే ఇప్పుడు మనకు గతంలో చూస్తే కాంగ్రెస్ పార్టీకి ఒక బీసీ నాయకునిగా మన ఎవరు పొన్న లక్ష్మయ్య గారు వచ్చారు. బహుశా ఆయన మున్నూరు కాపు అనుకుంటా, లేకపోతే వేరే ఇతర నాయకులు వచ్చి. కానీ ముదిరాజ్ వర్గం నుంచి ఇప్పటిదాకా రాజకీయంగా బలమైనటువంటి నాయకత్వం ఎక్కడ లేదు. ఈవెన్ మన గతంలో రాష్ట్ర ప్రభుత్వంలో కానీ లేకపోతే పార్టీలలో నాయకత్వాలలో కానీ పెద్దగా బలంగా కనబడలేదు. అట్నే మున్నూరు కాపు కూడా రాజకీయంగా బలమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. ఇలా మన బీజేపీలనే తీసుకుంటే మాకు బండి సంజయ్ గారు కానీ, అరవింద్ గారు కానీ, డాక్టర్ లక్ష్మణ్ గారు కానీ చాలా పెద్ద నాయకులు మాకున్నారు. అట్లనే ముదిరాజు నుంచి కూడా ఇప్పుడు ఈటల రాజేందర్ గారు చాలా పెద్ద నాయకులు, బలమైనటువంటి ఒక వర్గం ఉంది. అంటే బీజేపీ ఎవరిని పెట్టాలనుకున్నా ఏం చేయాలి, అన్ని వర్గాలకు సంబంధించినటువంటి నాయకులు భారతీయ జనతా పార్టీలో ఇలా ఆచారాన్ని ఉన్నాడు. ఒక స్వర్ణకార వర్గం నుంచి వచ్చినటువంటి నాయకుడు. అసలు వాళ్ళ రాజకీయ ప్రాతినిధ్యమే చాలా తక్కువ ఉంటుంది. ఆచారాన్ని పెడితే కూడా ఒక గొప్ప మార్పు ఇక్కడ కనబడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మొత్తం రాజకీయంగా అణగారిపోయి అసలు వాళ్ళకు ప్రాతినిధ్యం వెళ్ళినటువంటి ఒక కులం నుంచి తీసుకొచ్చి రాష్ట్ర అధ్యక్షుని చేసింది అనేటువంటి ఒక పేరు ఉంటది. కాబట్టి బీజేపీ అన్ని రకాలుగా ఆలోచన చేస్తుంది. కాబట్టి ఈ బలమైనటువంటి నాయకత్వాన్ని రేపు రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చేటువంటి నాయకత్వాన్ని బీజేపీ రేపు అధ్యక్షుడిని నియమించేటువంటి అవకాశాలు ఉంటాయి. దీంట్లో పెద్దగా ఇక్కడ పత్రికలలో, టీవీలలో ఉన్నంత హడావుడి కేంద్ర నాయకత్వంలో, కేంద్ర పార్టీల దగ్గర వాళ్ళు చాలా తాపిగా ఆలోచన చేస్తూ ఉంటారు. వాళ్ళు కూర్చొని ఆలోచన చేస్తే నాకు తెలిసి అంత గంట అరగంట పని తప్ప మరేం కాదని నాకు అనిపిస్తాం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.